భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. భద్రాద్రి జిల్లాలో ఉన్న ఏకైక జనరల్ స్థానం కావడంతో కొత్తగూడెం నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. తాజాగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో నియోజకవర్గ రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ పరిణామాల్లో ఒకవైపు సిపిఐ తన బలం పెంచుకుంటుంటే అధికార కాంగ్రెస్ మాత్రం నియోజకవర్గంలో నాయకత్వ లోపంతో వర్గ పోరాటాలతో కొట్టుమిట్టాడుతుండడం చర్చల్లో నలుగుతుంది. రాష్ట్రంలో ఏకైక కమ్యూనిస్టు స్థావరంగా కొత్తగూడెం నియోజకవర్గం నిలవగా ఇక్కడ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తనదైన శైలిలో నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారట. సభలు సమావేశాలు నిర్వహిస్తూ కామ్రేడ్ల బలం పెంచే పనిలో పడ్డారట. ముఖ్యంగా శాసనసభలో తన ప్రావీణ్యాన్ని చాటుకుంటూ ప్రతిపక్ష విమర్శలను అడ్డుకుంటూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇక ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో సత్సంబంధాలను ఉపయోగించి నిధులను తెచ్చుకోవడం ఆయన ప్రత్యేకతగా మారింది. సిపిఐతోనే అభివృద్ధి సాధ్యం అన్న సందేశాన్ని కూనంనేని ప్రతి వేదికపై బలంగా వినిపిస్తున్నారట. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పోడెం వీరయ్య పగ్గాలు చేపట్టగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ జిల్లా కేంద్రమైన కొత్తగూడానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు అనేది తేలడం లేదట. ఎన్నికల ముందు నుండే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జనంలో ఎడవల్లి కృష్ణకు ఉన్న ఆదరణ కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందనుకుంటే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు రంగప్రవేశం చేసి అక్కడ ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్నారట. దానికి తగ్గట్లే పోడెం వీరయ్య వర్గానికి చెందిన నేత అధికార పార్టీ పేరు చెప్పుకొని కొత్తగూడెంలో హవా కొనసాగించాలని చూస్తున్నారట. ఇదే సమయంలో కొత్తగూడెం నియోజకవర్గంలో గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, వనమా వెంకటేశ్వరరావు అనుచరులు సైతం సిపిఐలో చేరడం స్థానిక కాంగ్రెస్కు పెద్ద దెబ్బ కానుందని అంటున్నారు. అయితే ఆ లోటు భర్తీ చేయడంలో కాంగ్రెస్ విఫలమవుతుందని అనుకుంటున్నారు. అప్పుడప్పుడు ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామిరెడ్డి పర్యటనలతో మాత్రమే కాంగ్రెస్ జెండాలు కనిపించడం పార్టీ బలహీనతను స్పష్టంగా చెబుతోందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ లేకుండా కేవలం మంత్రులపై ఆధారపడితే అధికార కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గంలో మరింతగా పతనమయ్యే అవకాశాలున్నాయని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు సిపిఐ ఈ ఎన్నికలను అవకాశంగా మలుచుకుంటే కొత్తగూడెం పూర్తిగా కమ్యూనిస్టుల కంచుకోటగా మారడం ఖాయమన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఎవరినో ఒకరిని నియమిస్తే పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడతాయని పార్టీ దిగువస్థాయి క్యాడర్ అంటోంది. పంచాయతీ ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పంచాయతీలు గెలవాలంటే ఇన్ఛార్జిని నియమించడమే మార్గమని అంటున్నారు. స్థానికంగా క్యాడర్కు దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోతే అధికారంలో ఉన్న పార్టీకి నష్టమే అంటున్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకుల ముఖ్య అనుచరగణం వర్గ పోరాటాలను పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి మరింత బలహీన పడుతుందనే చర్చ అక్కడ బహిరంగంగానే జరుగుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుందనేది వెయిట్ చేసి చూడాల్సిందే.